నీ స్థాయి నీకు కనబడదు, నీ పేరు నీకు కనబడదు. అందుకే స్మరణ సంఘం ఎందుకు దరిద్రత మోస్తుంది రాస్తున్నాడు చూడండి. నువ్వు నిందల పాలైపోయావు, బాధలు అనుభవించావు, 10 మందిలో నిన్ను అల్లరి చేసి పడేశారు, నిన్ను గెంటేశారు. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో నీకు సంబంధం లేకపోయినా నువ్వు వెళ్ళి చేతులు పెట్టినందుకు నువ్వు పాలువాడు కావాల్సి వచ్చింది. క్రైస్తవులుగా నీకు ఏదైనా నష్టం కలుగుతుంటే నిజానికి నీ ఫ్యామిలీకి ఇంకా ఏమీ జరగలేదు, వాళ్ళకి ఏదో జరుగుతుందని వాళ్ళ పక్షాన స్టాండింగ్ నువ్వు తీసుకున్నందుకు ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడింది చెప్పండి? నా మీద కూడా పడింది. వాళ్ళ పక్షాన్ని నేను వాయిస్ ఇచ్చినందుకు నా మీద కూడా పడింది, వాళ్ళ పక్షాన మాట్లాడినందుకు నా మీద కూడా పడింది. అలా నువ్వు పాలువాడు అయ్యావు. వాళ్ళ జైలుకి వెళ్తే వాళ్ళ జైలు దగ్గర నువ్వు పోయాలనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి నీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని మీ వ్యాపారాల్ని మీ సహోదరుల కొరకు మీ క్రీస్తు కొరకు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ నేను చెప్తున్నాను, ఈ లోకం దృష్టిలో మీరు పేదోళ్ళేమో, కానీ నా దృష్టిలో మీరే ధనవంతులు. ఈ లోకం దృష్టిలో బాగా డబ్బున్న వారి పేర్లు తెరల మీద తిరుగుతున్నాయేమో. నన్ను నమ్ముకున్న తర్వాత నీకు పేదరికం వచ్చింది, నన్ను నమ్ముకున్న తర్వాత నీ వ్యాపారం పోయింది, నన్ను నమ్ముకున్న తర్వాత ఉద్యోగం పోయింది, నన్ను నమ్ముకున్న తర్వాత నీ జీవితం ఆరాటపడే బతుకైపోయింది. నన్ను నమ్ముకున్న తర్వాత నీకు సుఖాల కన్నా నన్ను నమ్ముకున్న తర్వాత నీకు చెప్పండి బాధలు ఎక్కువైపోయాయి. అయినా నీ మైండ్లో ఒక విషయం ఉందన్న సంగతి నాకు తెలుసు. హృదయాలు ఎరిగి నేను ప్రతి విషయాన్ని చూస్తున్నాను. నువ్వెందుకు అలా ఉన్నావంటే శ్రేష్టమైన స్థిరమైన స్వాస్థ్యం ఇక్కడ కాదు చెప్పండి, అక్కడుందని ఒక గోల్ పెట్టుకొని బతుకుతున్నాను. ఆయన పేరు నేను మర్చిపోయాను. క్రిస్టియన్, ఒక రియల్ క్రిస్టియన్ ఎలా బతుకుతాడంటే, త్వరగా ముగిస్తాను, అనుగుడ్ల మీద ముద్రించవా అని అడిగాడు. నేను కారును చూస్తున్నా, నా ప్రయాణం అక్కడికని అర్థం అవ్వాలి. నేను ఇల్లు కట్టుకున్నా, నా నివాసం అక్కడ ఉందని నాకు అర్థం అవ్వాలి. నేను ఏ వస్తువు వాడినా నా లైఫ్ ఇక్కడ శాశ్వతమైనది కాదని నాకు అర్థం కావాలి. వాళ్ళు అదే గోల్ పెట్టుకుని బతుకుతున్నారట. ఖైదీలు ఉన్న వారి దగ్గరికి మీరు వెళ్తున్నారు, కరుణిస్తున్నారు. ఖైదీలు ఉన్న వారి దగ్గరికి మీరు వెళ్తున్నారు, కరుణిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారిని అరెస్ట్ చేశారు, పౌలు గారిని కొట్టారు, పౌలు గారిని నిందలేస్తారు. అలాంటి టైంలో పౌలు గారు మావాడంటే వాడిని ఏం చేస్తారు? వాడిని కొడతారు. ఎరస్తుని అలాగే కొట్టారు, తీతుని అలాగే కొట్టారు. వాళ్ళకి ఎందుకు కొన్ని రోగాలు ఎందుకు చెప్పిన పౌలు గారికి సపోర్ట్గా నిలబడినందుకే వాళ్ళు కొట్టినందుకు రోగాల పాలైపోయారు. ఎవరినో రోడ్డు మీద కొడతారు, ఆ రోడ్డు మీద కొడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడు మావాడండి అని ఆ గుంపులోకి వెళ్ళి నువ్వు నిలబడితే నిన్ను కొడతావు. మన సహోదరులు యేసుప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళు కొడుతున్నారట, యేసుప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళు తిడుతున్నారట, యేసుప్రభువుని నమ్ముకున్నందుకు వాళ్ళ వ్యాపారాలు నాశనం చేశారంట అని నీకు తెలిసినప్పుడు స్ఫురణలో ఉన్న సంఘ విశ్వాసులందరూ వెళ్ళి ఏం బాధపడకండి, మీకు చెప్పండి మేమున్నాం అని వెళ్ళారట. అటు వాళ్ళు నష్టపోయారు, వాళ్ళ పక్షాన స్టాండింగ్ తీసుకున్నందుకు చెప్పండి వీళ్ళు నష్టపోయారు. నీ కళ్ళ ముందు తోటి విశ్వాసులుగా నేను ప్రశ్న అడుగుతున్నాను, నీకు వ్యాధిగ్రస్తులు సంఘంలో ఉన్నా నీ కళ్ళకు కనబట్టలేదేమో. వాళ్ళ హాస్పిటల్లో నెలలు మగ్గిపోతున్న కనీసం ₹1 తీసి జేబీలోంచి నీకు ఇవ్వాలనిపించట్లేదంటే అసలు నువ్వెవడవే? నువ్వు అసలు క్రిస్టియన్వేనా? ఏదో తెలుసో తెలియకో ఏదో తెలియని విషయాలు, పూర్తి విషయాలు ఏంటో మనకు తెలియదు. కొంతమంది లేనిపోని చట్టాల్లో ఇరికింపబడి ఖైదీలు అయిపోయారు. అది నీకు వినబడింది. ఎప్పుడన్నా వాళ్ళని చూడడానికి నువ్వు వెళ్ళావా? హాస్పిటల్కి మంచాన్ని పట్టిన వారు ఉన్నారు, చట్టాల్లో ఇరుక్కుపోయిన వారు ఉన్నారు, పేదరికంలో నలిగిపోయిన వారు ఉన్నారు, నిన్నటి అన్నాన్ని ఈరోజు పాసన్నం పరవన్నంలా తినేవారు ఉన్నారు. ఇవన్నీ నీకు కనబడుతున్నాయి. ఎప్పుడైనా వాళ్ళ పక్షాన్ని వెళ్ళి అరే మీరు ఖైదీలు ఉంటే మీ పక్షాన్ని మేము బయట ఫైట్ చేస్తాంరా, మీరు పేదరికంలో ఉంటే మీకు మేమన్నం పెడతాంరా, పెద్దమ్మ నువ్వు లెగిసేంత వరకు మీకు మేము సేవ చేస్తాంరా అని ఎప్పుడైనా ఎవరి పక్షానైనా నువ్వు స్టాండింగ్ తీసుకున్నావా? దేవుడు ఇవన్నీ చూస్తాడు. రాత్రి నాతో పాటు డాక్టర్ గారు ఉన్నారు.
మీకు మాదిరి ఉంటుందని చెప్తున్నాను, మాకేదో ఆ మనసు ఉందని కాదు. కానీ మేము వెళ్ళాం, నిజానికి వాళ్ళని ఫోన్లో గైడ్ చేయొచ్చు, మేము జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మరి సెమినార్ ఒత్తిడి నేను లేకపోతే ఇక్కడ అన్ని పనులు అవ్వని తప్పించుకునే మాట నేను చెప్పొచ్చు. డాక్టర్ గారు కూడా చెప్పొచ్చు, పలానా 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 దగ్గరికి వెళ్ళండి. ఆ లిఫ్ట్ ఎక్కే ముందు నేను దేవుడు అనుకో మాట చెప్పాను. మన దేవుడు ఎలాంటి విషయాలు చూస్తాడు చెప్పిన. నిజానికి మనం ఫోన్ చేస్తే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, జేమ్స్ అని మేము వచ్చేంత వరకు మాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, ఫోన్ చేస్తూనే ఉన్నాడు, మమ్మల్ని మళ్ళీ తీసుకుని ఏం జరిగిందని మాకు అడుగుతున్నాడు. ఈ మాట చెప్పరాలో ఫోన్ ఎవడైనా చేస్తాడు, బిల్ ఎంత అయిందని ఎవడైనా అడుగుతాడు, కానీ సీన్లో ఉండాలిగా. అప్పుడు నాన్నతో ఒక మాట లిఫ్ట్ ఎక్కే ముందు, అన్న మన దేవుడు ఏం చూస్తాడు చెప్పనా, నేను రోగిని ఏంటని చెప్పండి, నన్ను చూడవద్దు అంటే మనం అనుకుంటాం, నువ్వు ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిపోవా అని మనం అనుకుంటాం. ఆ రోజు సోలాపూర్ నుంచి వచ్చాను, నాకు లో బీపీ వచ్చింది, స్ట్రోక్ లక్షణాలు అని చెప్పారు. నేను జాయిన్ అయ్యానంటే ఆ సిస్టర్ కోసం మీరు చెప్తున్నారంటే ఎస్ జేమ్స్, బిజీగా తిరిగావు కదా రాత్రి అని నన్ను అడగడా చెప్పండి. ఆయన తమ్ముడు నీతో పాటు జత పనివాడిగా తిరుగుతున్నాడు, వాళ్ళ నాన్న నెలలు హాస్పిటల్లో మగ్గిపోయి చచ్చిపోయాడు. వాడిని వాతాచడానికి భుజం మీద చేయడానికి నీకు అవకాశం ఉన్నా వెళ్ళావా లేదా? నేను హాస్పిటల్ మంచం మీద ఉన్నప్పుడు చూడడానికి వచ్చావా లేదా? ఇవన్నీ లెక్కలు చూసే దేవుడు అండి మన దేవుడు. ఆయనతో అందుకే గొడవ, ఇవన్నీ చూస్తాడు ఆయన. ఏడ్చే వాళ్ళతో ఏడ్చావా, నవ్వే వాళ్ళతో నవ్వావా, తినే వాళ్ళతో తిన్నావా, కూర్చున్న వాళ్ళతో కూర్చున్నావా, లేచే వాళ్ళతో లేచావా? నీ సమస్త కార్యాలు ఏంటో నాకు తెలుసు. స్వర్ణ సంఘాన్ని పోగొడుతున్నాడు. నువ్వు దరిద్రత ఎందుకు అనిపిస్తున్నావంటే కేవలం నీ సహోదరుల పక్షాన్ని నువ్వు నిలబడినందుకు. నువ్వు దరిద్రతను ఎందుకు అనిపిస్తున్నావంటే నా నామాన్ని గట్టిగా పట్టుకున్నందుకు. నువ్వెందుకు ఎంత బాధను అనిపిస్తున్నావు అంటే, ఇంత పేదరికాన్ని నువ్వు ఎందుకు అనిపిస్తున్నావంటే, మీ ఆస్తులు కావాలా, మీకు యేసు కావాలా, మీకు ఆస్తులు కావాలా, యేసు కావాలి, మీకు ఆస్తులు కావాలా, యేసు కావాలంటే మాకు యేసే కావాలి. మా ఆస్తులు కోల్పోవడానికి మేము సంతోషంగా ఒప్పుకుంటున్నాం. మా ఆస్తుల కన్నా మాకు యేసు ప్రభువే ఎక్కువని నా కొరకు మీ ఆస్తులు మీరు వదిలేశారు. స్వర్ణ, నాకు నచ్చిన సంఘం నువ్వు. పాయింట్అవుట్ చేయబడిన సంఘం ఏదైనా ఉందంటే ఈ సంఘమే. ఆ సంఘం అంటే దాని పేరు క్రైస్ట్ చర్చ్ అంటారు. దాన్ని శ్రమలు ఎక్కడైతే ఉంటాయో, బాధలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ క్వాలిటీ చర్చ్ ఉంటుంది. ఎక్కడైతే లగ్జరీ ఎక్కువైందో చెప్పండి, సుఖాలకు మరిగిన సంఘం ఎక్కువ అక్కడ ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఇప్పుడున్న లెక్క ప్రకారం, క్రిస్టియన్ సర్వే ప్రకారం మంచి సంఘం ఎక్కడుందో తెలుసా? చైనాలో ఉంది ఇంటర్నల్గా. ఇప్పుడున్న క్వాలిటీ చర్చ్ ఎక్కడ తెలుసా? గల్ఫ్ ఏరియాలో ఉంది ఇంటర్నల్గా. ఇప్పుడు సుఖాలకు మరిగిన సంఘాలు ఎక్కడ చెప్పినా మన తెలుగు రాష్ట్రాలు కూడా ఎక్కువైపోయాయి ఇప్పుడు బాగా. ఏముందరా మీ గోల్స్? రాజ్యాలు, వ్యాపారాలు, సామ్రాజ్యాలు విస్తరింపజేసుకున్నట్టే విస్తరింపజేసుకుంటున్నారే తప్ప పక్కోడు పేదరికంతో ఉన్నా పట్టించుకో, ఎదుటోడు బాధతున్నా పట్టించుకో. సంఘం అంటే ఏంటి? సహవాసం. సహవాసం అంటే ఏంటి? ఒకరి బాధలు ఒకరు భరించడం. మాకేంటి, మా ఫ్యామిలీ బాగున్నాం, వాళ్ళలో ఉంటాయి ఏంటని తప్పించుకునే దొంగల సమూహం కాదు సంఘం అంటే. నువ్వు ఏడిస్తే ఏడాలి, నువ్వు నవ్వుతే నవ్వాలి. నువ్వు పెద్దమ్మవైనా, చిన్నదానమైనా, పెద్దోడువైనా, ఎవరైనా నీ కుటుంబం కన్నా మీకు మేమున్నామని చెప్పుకునే ఒక సంఘం ఉండాలి. అది కదా సంఘం అంటే. ఆ సంఘంలో గ్రేట్గా ఉందంట సంఘం.